హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గేదెలకి వేసే ఎండుగడ్డి స్టోర్ చేస్తారండి. 1 year వరకు ఉంటుంది అని చెప్పాను కదా. సో అది ఎలా ఏం చేస్తున్నారు, యాక్చువల్గా మాది వేయడం అయిపోయింది. మా పక్కన వాళ్ళది వేస్తుంటే నేను వీడియో తీశాను. ఇలా వామిని చేలో వరి కోసిన దాన్నంతా తీసుకొచ్చేసి ఒడ్లు సపరేట్ చేసిన గడ్డిని తీసుకొచ్చేసి ట్రాక్టర్లతో ఇలా మనుషులు వేస్తారండి. వామిది మిషన్స్ అలా కాదు. ఆ మోపులు పైకి అందిస్తుంటే అతను ఒక్కొక్కటికి పరుచుకుంటూ 1 by 1 చేసుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ వేస్తాడు. యాక్చువల్గా కొంతమందికి ఈ గడ్డి అవసరం లేదని మిషన్తో దొక్కించుకుంటారు పొలాన్ని. గేదెలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఇది కావాలి. అది తొక్కించిన గడ్డి కూడా ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు స్టోర్ ఉండదన్నమాట. ఇదైతే ఉంటుంది. దీనిలోనే జనుము అని చూపించాను కదా, జనుమును కూడా పెట్టేసి స్టోర్ చేసేస్తారు. ఇది మొత్తం కదిలిపోకుండా, గాలి వానలకి కూడా పోకుండా మొత్తం ఇట్లా నీట్గా పేర్చేసి దాన్ని మోపులు నొప్పదీసేసి ఇలా వేస్తారండి. ఇక్కడ సైడు గేదెలకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. వాటికి బయట కట్టేయడం, ఎక్కడంటే అక్కడ చెట్ల కింద కట్టేయడం అలా ఉండదు. దానికి సపరేట్గా ఒక కష్టం వేస్తారు. పూరివి ఎక్కువ ఉంటాయి, రేకులవి కూడా ఉంటాయి, సపరేట్గా వేస్తారు. దోమల టైంలో కూడా వాటిని జాగ్రత్త చేస్తారు. సో మాదైతే ఇలా ఆల్రెడీ వేసింది, మాది కంప్లీట్ అయిపోయింది ముందుగానే. ఎండలు వస్తే మళ్ళీ తోలే వాళ్ళు కూడా దొరకడం కష్టం అవుతుందని చెప్పేసి ముందే వేసేసారు. మా నాన్న అయితే వేరే గేదెలు వచ్చి ఇలా వాటిని చేయకుండా కంచెలాగా వేసేసారు. మేము వెళ్ళడానికి అలా పెట్టేశారు. సో దీనిలో జనుము ఆల్రెడీ వేసేసి ఇది 1 year, నెక్స్ట్ సమ్మర్ వరకు ఇది ఉంటుందండి. వేస్తూ ఉంటారు కొంచెం కొంచెంగా తీసేసి. సో ఇదైతే అండి మళ్ళీ దీనికి గాలికి పోకుండా ఎంటులు కట్టేసి వేస్తారనమాట. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకోసం నేను చేస్తూ ఉంటాను. ఇదే అండి, చాలా సఫరింగ్స్ గేదెలకి అన్నీ చెయ్యాలి. పాలు అమ్మితే వచ్చేవి కూడా అన్నీ ఉండాలి అని ఉండదు. సమ్ టైమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.